హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదే ఈరోజు మనకి లాస్ట్ ఎపిసోడ్ అండి. రావణ్ బాస్ పార్ట్ 17 చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూసేద్దామా? స్నేహకి ఆర్యన్ మీద చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు చాలా పీస్ఫుల్గా ఉంది ఆర్యన్ని చూడకుండా. బట్ మళ్ళీ ఈరోజు మళ్ళీ కలవలసి వస్తుంటే కోపం తన్నుకొస్తుంది స్నేహకి. పోనీ వదిలేద్దామా అంటే ఆ ఉచిత మనీ తనకు అవసరం లేదు. కేవలం తన కష్టార్జితం మాత్రమే తను ఆశిస్తుంది. కానీ ఇలా కాదు. అందుకే ఆ మనీని తిరిగి ఇచ్చేయాలని ఆర్యన్ కోసం లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళింది. లిఫ్ట్ ఓపెన్ కాగానే గుండె దడ మొదలైంది స్నేహకి. ఆ ఫ్లోర్ని చూడగానే ఈయన నాతో బాగా ఆడుకుంటున్నాడు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను మనిషిని అనుకుంటున్నారా, లేక వస్తువునని అనుకుంటున్నారా అని కోపంగా అనుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ను నాక్ చేసింది స్నేహ. ఆ ఫ్లోర్కి ఎవరికీ ఎంట్రీ లేదు కదా, బట్ స్నేహ పాపకి ఎంట్రీ ఉంది. ఎంతైనా భార్య కదా. డోర్ నాక్ చేసినా కూడా అటువైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు. అసహనం స్నేహలో. మళ్ళీ డోర్ని నాక్ చేసింది. కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇంకా కోపంతో చిన్నగా డోర్ను ఓపెన్ చేసి లోపలకు తలపెట్టి చూసింది స్నేహ. ఒక్కసారిగా షాక్ అయి డోర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది స్నేహ. అక్కడ రూమ్లో ఆర్యన్ నేల మీద కూర్చుని జుట్టులోకి వేలు పోనిచ్చి తలను కిందకు పెట్టి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. స్నేహ భయంగా ఉన్నా కూడా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. సార్, ఏమైంది సార్? ఎందుకు అలా ఉన్నారు? ఏం జరిగింది సార్ అని భయంగా అడుగుతుంది స్నేహ. స్నేహ వాయిస్ వినగానే ఎర్రబడ్డ కళ్ళతో స్నేహాన్ని చూస్తాడు మన ఆర్యన్. ఆ చూపుల్లో స్నేహ నిలువెల్లా వణికిపోతుంది. ఒక్క అడుగు వెనక్కి వేసి నిలబడింది స్నేహ. నువ్వు ఎందుకు వచ్చావే? వెళ్ళు ఇక్కడి నుంచి అని బేస్ వాయిస్లో అరిచి మరీ చెప్తాడు ఆర్యన్. అలా అని కింద కూర్చుని తనని తను కంట్రోల్ చేసుకుంటూ. స్నేహకి మాత్రం ఏం అర్థం కావడం లేదు. అసలు ఆర్యన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది తెలియక ఆర్యన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయంగా అక్కడే నిలబడింది పాపం స్నేహ. వెళ్లకుండా అలా అని నిలబడి ఉన్న స్నేహాన్ని అసహనంగా చూస్తూ, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళవే, నీకేం మంచిది, లేదంటే తర్వాత చాలా బాధపడతావు అని రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచి మరీ చెప్తాడు ఆర్యన్. తనలో కలుగుతున్న రసాయనిక చర్యని తట్టుకోలేక అయినా కూడా పాపం స్నేహం మొండిగా, సార్ మీకేమైంది? ఎందుకు అలా ఉన్నారు? హాస్పిటల్కి వెళ్దాం రండి అని చిన్నగా వణుకుతూ ఆర్యన్ దగ్గరకు వస్తూ ఉంటుంది స్నేహ. చెప్తుంటే అర్థం కావడం లేదనే, నా మాట విని వెళ్ళు, నీ మంచి కోరి చెప్తున్నానే అని అసహనంగా అంటాడు ఆర్యన్. స్నేహకి మాత్రం టెన్షన్ పెరిగిపోతుంది. ఆర్యన్కి ఏమైందని వెంటనే ఆర్యన్ కిందకి జరిగి పక్కన కూర్చుని ఆర్యన్ చెంపల మీద చేతులు పోనిచ్చి తన కళ్ళలోకి చూస్తూ, సార్ మీకేమైంది సార్ అని లాలనగా అడిగింది స్నేహ. అప్పటి వరకు ఎలాగో అలా కంట్రోల్ చేసుకున్న ఫీలింగ్స్ స్నేహ స్పర్శకి ఇంకా తనలో కోరికలను సునామీ ఎక్కువ అవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని స్నేహాన్ని ఒక్క తోపు తోశాడు వెనక్కి. అలా తోయగానే ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది స్నేహ. చెప్తుంటే అర్థం కావడం లేదనే, వెళ్ళవే ఇక్కడి నుంచి అని కోపంగా థ్యాంక్స్ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. స్నేహ కంగారుగా ఆర్యన్ వెనక్కి పరిగెత్తి ఆర్యన్ రూమ్ డోర్ క్లోజ్ చేసే లోపల తను కూడా లోపలికి పరిగెత్తి రూమ్లోకి వచ్చింది స్నేహ. ఏంటి, నువ్వు వెళ్ళవే, నీ మంచి కోరి చెప్తున్నా అని బెడ్ మీద పడిపోయాడు. వెళ్ళకిలా పడుకుని
జుట్టులోకి చేతులు పోనిచ్చి గట్టిగా పిడికిలి బిగించాడు పాపం ఆర్యన్. స్నేహకి భయం ఎక్కువై ఆర్యన్‌కి ఏమవుతుందో అన్న భయంతో స్నేహ మొండిగా ఆ రూమ్‌లోనే ఉండి తనకి ఏం జరిగినా పరవాలేదని ఆర్యన్ దగ్గరకు వచ్చి సార్ అని చిన్నగా పిలిచింది స్నేహ. హహ! చెప్తుంటే అర్థం కావడం లేదే! ఎందుకే ఇలా టార్చర్ చేస్తున్నావు? వెళ్ళవే ఇక్కడి నుంచి అని కోపంగా అరుస్తాడు ఆర్యన్. నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళలేను. ఏం జరిగినా నేను ఇక్కడే ఉంటానని మొండిగా అంటుంది స్నేహ. ఏంటే నువ్వు అని జుట్టును గట్టిగా పట్టుకుని అలానే తనని తను కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆర్యన్. కానీ అస్సలు కంట్రోల్ అవ్వలేకపోతున్నాడు. స్నేహకి భయంగా ఉంది. ఆర్యన్‌కి ఏమవుతుందో ఏంటో అని. ఆర్యన్‌ని అలా చూడలేక ఆర్యన్ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది స్నేహ. ఏయ్! వెళ్ళవే! లేవవే! ఇంక ఇక్కడి నుంచి అని స్నేహాని ఎంత నెట్టేస్తున్నా కూడా స్నేహ ఇంకా గట్టిగా ఆర్యన్ని హత్తుకుంటూ ఉంటుంది. ఇంకా ఆర్యన్ కంట్రోల్ మిస్ అయ్యి స్నేహాన్ని బెడ్ మీదకు చేర్చి తన పెదవులను గట్టిగా మూసేశాడు తన పెదవులతో. స్నేహకి ఊపిరి భారంగా ఉన్నా కూడా ఆర్యన్ భరిస్తూ ఉంది స్నేహ. స్నేహాన్ని గట్టిగా హత్తుకుంటూ వెళ్ళవే! నేను తాగే జ్యూస్‌లో ఎవరో డ్రగ్ కలిపారు. నేను నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోపోతున్నానే. ఈ టైంలో మనం కలిస్తే నీ ప్రాణానికే రిస్క్. వెళ్ళవే నన్ను ఈ రూమ్‌లోనే లాక్ చేసి బయటకు వెళ్ళవే అని స్నేహని గట్టిగా హత్తుకు అంటాడు ఆర్యన్. లేదు సార్. నేను ఎక్కడికి వెళ్ళను. నేను మీతోనే ఉంటాను. నాకు ఏం జరిగినా ఏం కాదు. నేను మాత్రం మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేనని ఆర్యన్ని ఇంకా గట్టిగా చుట్టేసుకుంటుంది స్నేహ. ఇంకా ఆర్యన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇంకా ఫీలింగ్ తనలో ఒక రేంజ్‌లో ఉండడంతో తన కోరికలను తీర్చుకుంటాడు ఆర్యన్. పాపం స్నేహ నైటంతా బాధను భరిస్తుంది. మెల్లిగా ఆ డ్రగ్ ఎఫెక్ట్ అనేది తగ్గడంతో ఆ మత్తులోనే స్నేహ పక్కన బెడ్ మీద పడిపోయి నిద్రలోకి జారుకున్నాడు ఆర్యన్. విండోలో నుంచి వేడిగా వస్తున్న సూర్యకిరణాలకు ఆర్యన్‌కు మెలకువ వచ్చి మత్తుగా కళ్ళను తెరుస్తాడు ఆర్యన్. తలంతా నొప్పిగా పేలిపోతుంటే కష్టంగా లేచి కూర్చున్నాడు ఆర్యన్. మెల్లిగా నైట్ జరిగిందంతా గుర్తొస్తుంటే తలను పక్కకు తిప్పి చూడగా షాక్ అయ్యాడు ఆర్యన్. ఎందుకంటే స్నేహ అసలు స్పృహలో లేదు. స్నేహాని అలా చూసి కంగారుగా స్నేహ, స్నేహ అని తన చెంపలను తట్టి లేపడానికి ట్రై చేస్తున్నాడు ఆర్యన్. కానీ స్నేహకి అస్సలు స్పృహలోనే లేదు పాపం. ఆర్యన్‌కి కంగారు ఎక్కువై స్నేహాని తన ఒడిలోకి లాక్కుని స్నేహాని ఎంత లేపుతున్నా తను లేవడం లేదు. అలానే స్పృహ లేకుండా పడి ఉండడంతో ఓ గాడ్! నీకు ముందే చెప్పాను కదే! ఎందుకే వెళ్ళమంటే వెళ్ళకుండా ఇక్కడ ఉండి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు అని కోపంగా అరుస్తూ స్నేహకి స్పృహ తెప్పించడానికి చూస్తాడు ఆర్యన్. కానీ స్నేహకి స్పృహలో లేదు. ఇంకా ఆర్యన్ తొందరగా తన బట్టలు వేసుకుని స్నేహకు కూడా తన డ్రెస్ వేసి తనని తన చేతిలో ఎత్తుకుని బయటకు వచ్చి లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్ళి కార్‌లో తనను పడుకోబెట్టి తన డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు ఆర్యన్. కార్‌ని ఎంత స్పీడ్‌గా నడుపుతున్నాడంటే ఒక రేంజ్‌లో నడుపుతున్నాడు. కార్ డ్రైవింగ్ చేస్తూనే హాస్పిటల్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. స్పృహ లేకుండా పడి ఉన్న స్నేహాన్ని చూసి గుండె బరువెక్కిపోతుంటే ఎందుకే, ఎందుకే ఇలా నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని ఆర్యన్ కళ్ళల్లో చిన్న కన్నీటి తడి. స్నేహాని హాస్పిటల్‌కి తీసుకొచ్చి ఆల్రెడీ హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉండడంతో స్నేహకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలా నైట్ కరిగి ఉదయం అయింది. ఆర్యన్ తన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అందరూ కంగారుగా
హాస్పిటల్‌కి చేరుకుంటారు. ఆర్యన్ ఒక చైర్‌లో కూర్చుని జుట్టులోకి వేలు పోనిచ్చి కోపంగా ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం ఆర్యన్ దగ్గరకు వెళ్లి చూడగా హర్ష ముందుకు వచ్చి ఆర్యన్ ముందు నిలబడి సారీ అన్నయ్య అని బాధగా అంటాడు హర్ష. అంతే. నెక్స్ట్ సెకండ్ హర్ష కింద నేల మీద పడి ఉంటాడు. ఆర్యన్ కొట్టిన దెబ్బకు సారీ అన్నయ్య, కావాలని చేయలేదు. వదిన నువ్వు హ్యాపీగా ఉండాలని నువ్వు తాగే గ్లాస్లో డ్రగ్స్ మిక్స్ చేశా. కానీ అది హెవీ డోస్ అని నాకు తెలియదన్నయ్య. అది ఇంతవరకు వస్తుందని అనుకోలేదన్నయ్య అని ఏడుస్తూ బాధగా చెప్పాడు. హర్షాన్ని అలా చూసి ఆర్యన్‌కి బాధ అనిపించినా కూడా హర్షాన్ని పట్టించుకోకుండా పక్కకు వెళ్ళి చైర్‌లో కూర్చున్నాడు. అలా మార్నింగ్ కాస్త ఆఫ్టర్‌నూన్ అవ్వడం ఐసీయూలో నుంచి ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ ఆర్యన్, మీ కండిషన్ నేను అర్థం చేసుకున్నా. అందుకే నేను మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. కానీ ఇప్పుడు తను ఆల్ రైట్. ఇప్పుడు అంతా ఓకే కానీ అని డాక్టర్ అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్నేహకి ఏం కాలేదని. ఆర్యన్ హ్యాపీనెస్‌కి అవధులు లేవు. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అనగానే ఓకే ఓకే ఆర్యన్. కానీ మీ మిసెస్‌ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తను ప్రెగ్నెన్సీలో ఉంది. ఇప్పటికి సెకండ్ మంత్. కంగ్రాట్స్ మిస్టర్ ఆర్యన్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. స్నేహ ప్రెగ్నెన్సీ అనగానే ఆర్యన్‌కి గాల్లో తేలుతున్న ఫీలింగ్. ఇంకా స్నేహాన్ని వెంటనే చూడాలని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆర్యన్. స్నేహ స్పృహలోకి వచ్చి ఏదో ఆలోచనలో ఉంది. డోర్ తీసుకుని వచ్చిన ఆర్యన్ చూసి సార్, మీరు బాగున్నారా? అంతా ఓకేనా సార్ మీకు? అని బాధగా అడుగుతుంది స్నేహ. స్నేహలో తగ్గున ప్రేమకు మురిసిపోతూ తన గురించి ఏమైందని అనుకోకుండా కేవలం ఆర్యన్‌కి ఏమైందో అని అడుగుతుంటే స్నేహ ప్రేమకు మురిసిపోతూ నవ్వుతూ స్నేహాని చిన్నగా హత్తుకుంటాడు ఆర్యన్. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. నీ వల్లే నాకు ఈ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ అని తన పొట్టకి చిన్నగా ముద్దునిస్తాడు ఆర్యన్. స్నేహకి ఏం అర్థం కాకుండా చూస్తుంటే మన మధ్యలో ఒక చిన్ని ప్రాణం రాబోతుంది అని స్నేహ కడుపు మీద తన చేతిని పెట్టి ఎంతో ప్రేమగా అంటాడు ఆర్యన్. ఆ మాటకు స్నేహకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ సంతోషంగా నిజంగానా అని ఆర్యన్ని హత్తుకుంటుంది స్నేహ. సార్, నిజంగానా? చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు మంచి న్యూస్ చెప్పారని గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని బయటపెడుతుంది మన స్నేహ. ఆర్యన్ కూడా ఆ మూమెంట్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంటే స్నేహాని గట్టిగా హత్తుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ అని ఇంకా హత్తుకుంటూ అంటాడు ఆర్యన్. లవ్ యూనే. ఇప్పటి నుంచైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి. మన చిన్ని ప్రాణాన్ని చూసుకుని హ్యాపీగా ఉండాలని ఆర్యన్ ఎంతో ఎమోషనల్‌గా చెప్తుంటే స్నేహకి ఆ మూమెంట్ ఎంతో సంతోషంగా అనిపించింది. వాళ్ళని అలా దగ్గరగా ప్రేమగా చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషించారు. ఇక ఆర్యన్ తల్లైతే లక్ష్మి గారు మాత్రం స్నేహాని కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పటికైనా వీళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా ఉండాలని అందరూ మనసారా కోరుకుంటున్నారు. అందరికీ స్టోరీ నచ్చిందని ఆశిస్తున్నానండి. సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఎండింగ్ ఎలా అనిపించింది? మీరైతే ఒకే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.